So let us look at fourth bit. Find the ప్రోడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ మోనోమియల్స్. మీకు తెలుసు కదా, ఇవన్నీ మోనోమియల్స్. ఇందులో ఏది కూడా బైనామియల్ లేదు, ఏది కూడా ట్రైనామియల్ లేదు. ఎందుకు? ఏ టర్మ్ని కూడా ఇంకొక ప్లస్ సైన్ కానీ మైనస్ సైన్ కానీ సపరేట్ చేయట్లేదు. సపోజ్ ఎక్స్ స్క్వేర్కి వైకి మధ్యలో ప్లస్ ఉందనుకోండి, దిస్ బికమ్ టూ టర్మ్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై అంటే అది టూ టర్మ్స్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై అంటే టూ టర్మ్స్ అవుతుంది. సో ఏది సపరేట్ చేయట్లేదు కాబట్టి దిస్ ఇస్ అ మోనోమియల్ అండ్ దిస్ ఇస్ అ మోనోమియల్ అండ్ దిస్ ఇస్ అ మోనోమియల్. ఇవన్నిటికీ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ప్రోడక్ట్ అని ఎప్పుడన్నా కూడా మనం ఏం చేస్తామో మల్టిప్లికేషన్ చేస్తాం. సో మల్టిప్లికేషన్ అంటే సింపుల్. ఎక్స్ స్క్వేర్ ఇది ఉంది కదా, ఇక్కడ ఎక్స్ వై ఉంది, ఎక్స్ వై. ఇది నేను స్ట్రైక్ ఆఫ్ చేయలేదు, దిస్ ఇస్ అ క్వశ్చన్, ఐమ్ సారీ కొంచెం. ఓకే, ఎక్స్ వై, ఎక్స్ వైని ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ స్క్వేర్ వైని ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై, ఎక్స్ వైని ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ని ఎక్స్. ఓకే, నెక్స్ట్ అన్ని మల్టిప్లికేషన్ ప్రోడక్ట్ కాబట్టి అన్నిటికీ మధ్యలో మల్టిప్లికేషన్స్ పెట్టుకుందాం. నౌ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ అన్నింటినీ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ చేస్తే వీ విల్ గెట్ ఎక్స్ క్యూబ్, రైట్? ఎందుకు? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్, ఇలాగా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ప్లస్ ఎన్, అంటే ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఎక్స్ క్యూబ్ అయింది. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ మీన్స్ ఎక్స్కి ఏం అవుతుంది, పైన 1 ఉన్నట్టు. ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ పవర్ 3 ఇంటూ ఎక్స్ పవర్ 1 విచ్ ఇస్ ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ 4. ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్, నౌ ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 1 విచ్ ఇస్ ఎక్స్ పవర్ 5, రైట్? నౌ వై అని ఉన్నాయి, వై ఇంటూ వై ఇస్ వై స్క్వేర్, వై స్క్వేర్ ఇంటూ వై ఇస్ వై క్యూబ్ విచ్ ఇస్ ఎక్స్ పవర్ 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 ఇంటూ వై క్యూబ్ ఇస్ ఎక్స్ పవర్ 5 వై క్యూబ్. దిస్ ఇస్ అవర్ ఫోర్త్ బిట్, ఫస్ట్ సమ్. ఫోర్త్ బిట్లో విల్ లుక్ ఇట్ ఇంటూ ఫిఫ్త్ బిట్ నౌ, ఫిఫ్త్ సమ్. ఓకే, ఫిఫ్త్ సమ్ ఏముంది, -3a ఇంటూ 4ab, సారీ -3a, 4ab, -6c, d. దిస్ ఇస్ అవర్ క్వశ్చన్. ఇవన్నీ కూడా మోనోమియల్స్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 ఉంది, 4ab ఉంది, అవునా? ఈ 4abకి మధ్యలో ప్లస్ లేదు, మైనస్ లేదు, అప్పటిది ఏమవుతుంది, మల్టిప్లికేషనే అవుతుంది, అవునా? అన్ని మల్టిప్లికేషన్స్ ఇవ్వాలి, ఈ ప్లస్ సపరేట్ చేయట్లేదు, మైనస్ సపరేట్ చేయట్లేదు, అప్పుడు ఇవన్నీ కూడా సింగిల్ టర్మ్ అవుతాయి. ఇక్కడ -3a ఉంది, మధ్యలో ప్లస్ మైనస్ లేదు, అప్పుడు ఇది సింగిల్ టర్మ్ అవుతుంది. -6c, 6కి cకి మధ్యలో ఏమీ లేదు, అంటే ఇది కూడా మోనోమియల్. సో ఇవన్నీ కూడా మోనోమియల్స్. నా -3aని -3 ఇంటూ ఏ లాగా, 4abని 4 ఇంటూ ఏ ఇంటూ బి, -6cని -6 ఇంటూ సి, డీని యాజ్ జస్ట్ డి లాగా రాసుకున్నాం. ఇవంతా ప్రోడక్ట్ చేయాలి, మల్టిప్లికేట్ చేయాలి కాబట్టి అన్నిటికీ మధ్యలో మనం మల్టిప్లికేషన్స్ అనేది పెట్టుకున్నాం, రైట్? నౌ అన్ని న్యూమరికల్స్ని మల్టిప్లై చేయండి. ఫస్ట్ -3 ఇంటూ 4 ఈజ్ -12, ఏ ఇంటూ ఏ ఈజ్ ఏ స్క్వేర్. ఎన్ని బీస్ ఉన్నాయి? వీ హ్యావ్ ఓన్లీ 1 బీ, రైట్ డౌన్ యాజ్ దిస్. వీ హ్యావ్ ఓన్లీ 1 సి, రైట్ డౌన్ యాజ్ దిస్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ -6 ఇంటూ డి. నౌ -2 ఇంటూ -6 ఇస్ +72. ఏ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఏ స్క్వేర్. బి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 బి. సి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 సి. డి ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 డి. నౌ 72 ఇవన్నీ మల్టిప్లై చేస్తే యాజ్ ఇట్ ఈస్గా దిగిపోతాయి. ఏ స్క్వేర్ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి అంటే ఏ స్క్వేర్ బి సి డి, రైట్? దిస్ ఈజ్ అవర్ సెకండ్ సమ్. నౌ లెట్ us look at the fifth bit. If a is equals to xy, b is equal to yz and c is equal to zx, then find a b c is equal to blank. abcని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఫస్ట్ ఏబిసి అంటే ఏంటి? వీటి మధ్యలో ఏమీ లేకపోతే మల్టిప్లికేషన్, ఏ ఇంటూ బి ఇంటూ సి అని అర్థం. సో ఏ ఏముంది? ఎక్స్ వై ఉంది, బి ఏముంది? వై జెడ్ ఉంది, సి ఏముంది? జెడ్ ఎక్స్ ఉంది. అప్పుడు ఏ ఇంటూ బి ఇంటూ సి చేయాలి కాబట్టి ఏ ఈజ్ ఎక్స్ వై, బి ఈజ్ వై జెడ్, సి ఈజ్ జెడ్ ఎక్స్. నా ఈ ఎక్స్ వైని ఎక్స్ ఇంటూ వై లాగా, వై జెడ్ని వై ఇంటూ జెడ్ లాగా, జెడ్ ఎక్స్ జెడ్ ఇంటూ ఎక్స్ లాగా రాసుకున్నాం. ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? 2 ఎక్సెస్. 2 ఎక్స్లు మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. 2 వైస్ ఉన్నాయి, వై ఇంటూ వై ఏమవుతుంది? వై స్క్వేర్. జెడ్ ఇంటూ జెడ్, జెడ్ స్క్వేర్. నౌ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ ఇంటూ జెడ్ స్క్వేర్ విచ్ ఇస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. ఓకే, దిస్ ఇస్ ద ఫిఫ్త్ బిట్. నౌ సిక్స్త్ బిట్ ఏముంది? ఇఫ్ p is equal to 4x square, t is equal to 5x and r is equal to 5y, ptr, then find ptr by 100. p ఇచ్చాడు, t ఇచ్చాడు, r ఇచ్చాడు, మనము ptrని ఫైండ్ అవుట్ చేయాలి. సో given p is equal to 4x square, t is equal to 5x
r is equal to 5y, ptr, p into t into r, which is equal to p ఎంత అన్నాం 4x square అన్నాం, t ఎంత అన్నాం 5x అన్నాం, r ఎంత అన్నాం 5y అన్నాం. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అన్ని న్యూమరికల్స్ని ముందు రాస్తున్నాను. ఓకే, ఆర్ యూ కెన్ యాడ్ వన్ మోర్ స్టెప్ ఆల్సో హియర్. ఓకే, ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. సెకండ్ స్టెప్, దీని తర్వాత స్టెప్ ఇక్కడ రాస్తున్నాను నేను. దీన్ని నేను ఏమని రాస్తున్నానంటే 4 into x square into 5 into x into 5 into y. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్ స్టెప్ ఐ హ్యావ్ యాడెడ్ హియర్. ఇప్పుడు ఈ స్టెప్ని నెక్స్ట్ ఏం రాస్తున్నా అంటే అన్ని న్యూమరికల్స్ని ముందు రాసుకుంటున్నాను. 4 into 5 into 5, x square into x into y. 4 5 is 20, 20 into 5 is 100 into x square into x is x cube into y. Now 100 x cube y. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది p t r మనకు వచ్చింది. నౌ ఇప్పుడు దాన్ని మనం ptr by 100 ఫైండ్ అవుట్ చేద్దాం. ptr is 100 x cube y by 100. 100 gets cancelled, the remaining is x cube y. Now is equal to x cube y. Therefore ptr by 100 is equal to x cube y. మనం అదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ptr by 100 అది ఫైండ్ అవుట్ చేసాము. ptr by 100 is equal to x cube y మనకి వచ్చింది. ఓకే, ఐమ్ సారీ, దీన్ని ఇలా రాయకండి, కొంచెం నీట్గా అర్థమయ్యేలాగా రాసుకోండి. x cube y ఇలా రాయండి. ఓకే, దిస్ ఇస్ ద వే. Okay, x cube y is the final answer. Now we have done, okay, we have done almost we have completed the exercise 11.1. I guess we have left out with this one, but this is very similar. You can try this all the sums and multi products kabatti you can easily find it out. చూడండి ఇక్కడ 3x into 5x చేశాడు. x into x, x square, 3 5 is 15. నెక్స్ట్ ఈ బ్లాంక్లో ఏం చేస్తారు మీరు, x into y square is xy square, 3 into minus 2 is minus 6, minus 6 xy square. Next 3x square into 3x, 3 3 is 9, x into x square, x cube, 3 6 is 18, right, x into xy, x square y. సో అలా మల్టిప్లై చేసుకుంటూ ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ ప్రాక్టీస్. ఓకే, ఎగ్జామ్ టైంలో ప్రాక్టీస్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. సో దిస్ బిట్ వీ హ్యావ్ డన్ ఆల్రెడీ, రైట్. Fourth bit I have explained you first one and fifth one, I guess. Yes, fifth one, right? Yeah, 2 3 4 is your homework. Fifth bit I have explained you, sixth bit I have explained you. Coming to seventh bit, write some monomials of your own and find their products. సో మీకు మీరు కొన్ని మోనోమియల్స్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ ఇచ్చే చూడండి, ఎక్స్ స్క్వేర్ వై, ఎక్స్ వై అని, ఎక్స్ అని. సో ఇలా ఇవన్నీ మోనోమియల్సే. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఇంకొక 5 మోనోమియల్స్ క్రియేట్ చేయండి. 5 మోనోమియల్స్, ఈచ్ బిట్లో ఇలా 4 ఈ 5 ఉన్నాయా, రైట్, వీ హ్యావ్ 5 ఇక్కడ. సో ఇక్కడ 4 ఉన్నాయి చూడండి, ఇలాగా ఒక 4 టర్మ్స్ వచ్చేలాగా, సరే ఇలా 4 మోనోమియల్స్, ఇది మోనోమియల్, ఇది మోనోమియల్, ఇది మోనోమియల్, ఇది మోనోమియల్, ఇలాగా ఒక 4 రాసుకొని, ఓకే, దానికి ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసి సొల్యూషన్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెండ్ ఇట్ టు మీ. ఓకే, దిస్ బిట్ ఈజ్ యువర్ హోంవర్క్ అండ్ దిస్ బిట్ రైట్ సమ్ మోనోమియల్స్ ఆఫ్ యువర్ ఓన్ అండ్ ఫైండ్ దర్ ప్రోడక్ట్స్. సో ఇది కూడా మీ హోంవర్కే. ఓకే, ఈ బిట్లో 3 రిమైనింగ్, ఈ 3 ఫైండ్ అవుట్ చేయండి, ఆన్సర్స్ రాయండి, సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే 7th బిట్లో కూడా మీరు ఒక 5 మోనోమియల్స్ క్రియేట్ చేసి వాటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి నాకు సెండ్ చేయండి. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ లుక్ ఎట్ దీస్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లాస్ కూడా మల్టిప్లయింగ్ బైనోమియల్ ఆర్ ట్రైనోమియల్ బై ఏ మోనోమియల్. అంటే ఒక బైనోమియల్ క్వశ్చన్ ఇస్తాడు, లేదంటే ట్రైనోమియల్ ఇవ్వచ్చు. అంటే 3 టర్మ్స్ ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ ఆర్ 2 టర్మ్స్ ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని ఒక మోనోమియల్తో మల్టిప్లై చేయమంటాడు. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 6y + 3 ఉంది, రైట్, దాన్ని 5xతో మల్టిప్లై చేస్తున్నాడు. దిస్ ఈజ్ అ బైనోమియల్ మల్టిప్లైయింగ్ విత్ మోనోమియల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ -4xy into 2x - y. This is a binomial. 2x - y is a binomial, -4xy is a monomial. They are multiplying this binomial with this monomial. Similarly, next 3m - 2n² is a binomial. 3m anadi oka monomial, -2n² anadi inko monomial. So 2 monomials kada separating by a minus. So this becomes binomial. 2 terms unnai. Okay, expression lo ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. సో దీస్ ఆర్ కాల్డ్ బైనోమియల్ విచ్ ఇస్ సపరేటింగ్ బై ఎ మైనస్. హియర్ వీ హ్యావ్ ఓన్లీ సింగిల్ టర్మ్. ఎస్, యూర్ రైట్, ఇక్కడ 7m n 3 టర్మ్స్ అయి ఉంటుంది, బట్
ఇట్ ఈస్ నాట్ సపరేటింగ్ బై ఎనీ మైనస్ ఆర్ ప్లస్ హియర్. ఇక్కడ మైనస్తో కానీ ప్లస్తో కానీ సపరేట్ అవ్వట్లేదు. 7mn అనేది సింగిల్ టర్మ్గా అయిపోయింది. దిస్ ఈజ్ అ సొల్యూషన్. Okay, I will explain you these examples in the next session. Okay, and we'll look into some example sums also in the next session. But for today, this is your homework, and these 3 sums which I explained you, basing on that examples, 7th bit lo meer examples create cheskoni vaatiki meer solutions find out cheyandi. Okay, so for today this is what we have the session is. Okay, let's look into next section tomorrow, the next class.